నేను అరుణ. మీ పిల్లలకి మంచిగా క్యారెట్ అలవాటు చేద్దాం అనుకుంటున్నారా? మీ ఇంట్లో వాళ్ళు మీరు క్యారెట్‌తో ఏం చేసినా ఫేస్ అదో రకంగా పెడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే నేను చేసే క్యారెట్ పచ్చడి ఒక్కసారి చేశారంటే, మీ ఇంట్లో వాళ్ళే మళ్ళీ క్యారెట్ పచ్చడి చేయొచ్చు కదా అని అడుగుతారనమాట. అంత బావుంటది. ఇది చాలా ఈజీ అండ్ ఒక్కసారి చేసుకుంటే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు ఉంటదనమాట. మంచిగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఇది ఇంటర్నెట్‌లో మీకు ఎక్కడ చూసినా కనిపించదు. ఎందుకంటే నా ఒరిజినల్ కాబట్టి. దీన్ని రకరకాల కాంబినేషన్స్‌తో ట్రై చేసి చేసిన ఫైనల్ రిజల్ట్ అనమాట ఇది. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. సో, నేను మీకు ఈరోజు ఇది చూపించాలనుకుంటున్నాను. ఇది ఎలా చేయాలో చూద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ క్యారెట్ ముక్కలుగా కట్ చేసింది 2 కప్పులు, 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 కప్పు పచ్చిమామిడి పుల్లగా ఉంటే బాగుంటుంది. పచ్చిమామిడి కానీ లేకపోతే చింతపండు వాడచ్చు. 1 కప్పు కొబ్బరి, 1 కప్పు పండుమిర్చి, పండుమిర్చి కానీ లేకపోతే రెడ్ చిల్లీస్ ఒక పావు గంట హాట్ వాటర్లో నానబెట్టి వాడచ్చు. 1 కప్పు మెంతాకులు, సీజనింగ్ కోసం ఎండుమిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేశాను. దీనికి కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను, 1 టీ స్పూను. ఫస్ట్ ధనియాలు జీలకర్ర బాగా వేపుకోవాలి. ఇప్పుడు ధనియాలు జీలకర్ర మంచిగా వేగాయి. వీటిని తీసుకొని మిక్సీలో వేసేసుకుందాం. చల్లారిన తర్వాత గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసి క్యారెట్, రా మ్యాంగో వేసి ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అప్పుడు పండుమిర్చి చేద్దాం. ఈ క్యారెట్ మ్యాంగో వేపుతున్నప్పుడు లిడ్ అస్సలు పెట్టకండి. లిడ్ పెడితే ఏమవుతుందంటే మెత్తగా ఉడికిపోతాయి అనమాట. మెత్తగా ఉడికిపోతే మనకి పచ్చడి పేస్ట్లా ఉంటుంది, అలా బాగుంటుంది కదా. అన్నంలో కలుపుకోవడానికి కొంచెం పచ్చ పచ్చగా ఉన్నట్టుంటే బాగుంటుంది. ఇప్పుడు 5 మినిట్స్ అయింది, క్యారెట్ మంచిగా వేగుతుంది, కానీ ఇంకా ఫుల్గా కుక్ అయితే అవ్వలేదు. సో ఇప్పుడు పండుమిర్చి చేస్తాం. క్యారెట్ మంచిగా కుక్ అయింది. క్యారెట్ మీరు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అయిపోతాయి, కొంచెం పెద్దవైతే కొంచెం టైం పడుతుంది. తర్వాత ఈ కుక్ అయిపోయినవి బౌల్లో వేసుకొని చల్లారి వరకు వెయిట్ చేసి అప్పుడు చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేయాలన్నమాట. ఇప్పుడు మెంతాకులు ఫ్రై చేసుకుందాం. కోకోనట్ ఆయిల్ ½ టీ స్పూన్. మెంతాకులు ఆయిల్లో వేస్తే ఏంటంటే దానికి ఉన్న చేదు చాలా మటుకు తగ్గిపోతుంది అనమాట. మెంతికూర బాగా వేగింది, దీన్ని బౌల్లో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వేపుకొని క్యారెట్ మిక్చర్ ఉంది కదా, చల్లారిపోయింది, దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. మ్యాంగో ఉంది కదా, కొన్ని ముక్కలు పక్కకు ఉంచాను, ఎందుకంటే ఈ మ్యాంగో చాలా పుల్లగా ఉంది. సో పులుపుని బట్టి నేను కావాలంటే తర్వాత యాడ్ చేసుకుంటాను. దీనిలోనే కొబ్బరి కూడా వేసేద్దాం. టేస్ట్కి తగినంత సాల్ట్. ఇప్పుడు గ్రైండ్ చేయడమే. ఈ పచ్చడి కొంచెం కచ్చా పచ్చగా చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి, లేదంటే మంచిగా గ్రైండ్ అవ్వదు. ఇప్పుడు దీనిలో ట్విస్ట్ ఏంటంటే వేపిన మెంతికూర ఉంది కదా, డైరెక్ట్గా ఇలా కలుపుతాను అనమాట. ఇది 80% గ్రైండ్ మాత్రం చేయకండి, మొత్తం పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది, చేదు వచ్చేస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు సీజనింగ్ చేసుకుందాం. ½ టీ స్పూన్ కోకోనట్ ఆయిల్, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. ఇప్పుడు కరివేపాకు. సూపర్ టేస్టీ క్యారెట్ పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని రైస్తో తినచ్చు, దోశతో తినచ్చు, అంటే చట్నీలా కూడా తినచ్చు.
ఇడ్లీతో తినచ్చు, రోటీతో తినచ్చు. నేనేం చేస్తానంటే దోస చేసుకొని దానికి స్ప్రెడ్‌లో పెట్టుకుంటాను అన్నమాట. నాకు చాలా ఇష్టం అలాగా. ఒక్కసారి గాని ఈ పచ్చడి గాని చేశారంటే, ఇది మీ ఇంట్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ పచ్చడవుతది. చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు డెఫినిట్‌గా మీకైతే ఫుల్ కాంప్లిమెంట్స్ ఇస్తారు. దోస అయిపోయినట్టే. ఇది రెండు వైపు తిప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పచ్చడి ఉంది కదా! కొంచెం ఎక్కువ సేపు వేగనిస్తే సరిపోతది. చూడండి ఇలాగ. క్యారెట్ పచ్చడితో దోస. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఇలా మంచిగా చట్నీలో పెట్టుకొని ఎంత బావుందంటే టేస్ట్ బడ్స్ డాన్స్ చేస్తా అంటారు చూడండి. అంత ఫ్లేవర్‌ఫుల్‌గా, టేస్టీగా ఉంది. ఇది ఏం పచ్చడి అని చాలామంది అడుగుతారు. ఎందుకంటే చూడ్డానికి క్యారెట్‌లా కనిపిస్తది. రెడ్‌గా కనిపిస్తది. కానీ క్యారెట్ టేస్ట్ అసలు ఎక్కడ తెలీదనమాట. అంత బావుంటది. ఈ క్యారెట్ పచ్చడైతే మాత్రం ఒక్కసారైనా ట్రై చేయండి మీరు. చేయకపోతే మంచి టేస్ట్ మిస్ అయిపోతున్నట్టు లెక్కనమాట. నా వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. బై.